ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు బెజవాడ పోలీసులు. ఈ కేసులో అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించిన A1 ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు A2 ధాత్రి మధుసూదన్ తొలి రోజు కస్టడీ సందర్భంగా వారిద్దరిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇద్దరిని విచారించిన పోలీసులు పలు కోణాల్లో వారిద్దరిని విచారించారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష మూల్యాంకనాన్ని శాస్త్రీయ పద్ధతిలో చేయకుండా చేసినట్లు ఎందుకు చెప్పారని పిఎస్ఆర్ను ప్రశ్నించారు. అలాగే సైన్ మీడియా సంస్థకు ఏ విధంగా కాంట్రాక్ట్ కట్టబెట్టారని, అసలు ఆ సంస్థకు నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం లేకపోయినా ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఆ సంస్థ డైరెక్టర్ A2 మధుసూదన్ పాత్ర ఇందులో ఏంటి, ఆయనకు మీకు మధ్య ఉన్న పరిచయం ఎలాంటిది, ఇద్దరు ఎప్పుడు ఎలా కలిశారంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఏపీపీఎస్సీ మూల్యాంకనం సందర్భంగా 1.14 కోట్లు సైన్ మీడియా సంస్థకు చెల్లించగా 60 లక్షలు మిగిలాయని, ఆ డబ్బు ఏం చేశారని పిఎస్ఆర్ను ప్రశ్నించారు పోలీసులు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో A2గా ఉన్న మధుసూదన్ను కూడా పోలీసులు పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. మూల్యాంకనం సందర్భంగా డబ్బుల చెల్లింపులకు సంబంధించి చెక్కులు ఇచ్చినట్లు చెప్తున్న వారిలో 25 మంది వివరాలు లేవని, వారంతా ఎవరు, ఏ ప్రాతిపదికన వారికి చెల్లింపులు చేశారని ప్రశ్నించారు పోలీసులు. నిబంధనల ప్రకారం లేని వారిని కూడా ఎందుకు హాయ్లాండ్లో మూల్యాంకనం సమయంలో అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులకు మీకు ఉన్న సంబంధాలు ఏంటని మధుసూదన్ను పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తొలి రోజు కస్టడీ విచారణ పూర్తి కావడంతో సూర్యారావు పోలీస్ స్టేషన్లోనే ఇద్దరు నిందితులు ఉండనున్నట్టు తెలుస్తోంది.